रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। 100 से ज़ायद चोरियों में मुलव्विस सारिक को महबूब नगर पुलिस ने किया गिरफ्तार। जिला एसपी महबूब नगर डी जानकी IPS ने मीडिया से खिताब करते हुए कहा कि महबूब नगर के रूरल पुलिस स्टेशन हुदूद में मौजूद ड्यूटी पल्ली रेलवे स्टेशन के पास तलाशी के दौरान रामदास शिंदे उम्र 38 साल, जो रियासत महाराष्ट्र के शोलापुर का साकिन है, उसको गिरफ्तार किया गया, जिसके पास से 25 तोले सोने के बिस्किट, गोल्ड रिंग्स, कटर्स, लोहे के रॉड, सेल फोन बरामद किया गया। पूछताछ करने पर उसने बताया कि वो गुज़िश्ता 6 माह से महबूब नगर के रूरल व टू टाउन पुलिस स्टेशन के हुदूद के 13 चोरियों में मुलव्विस था, जबकि यह गुज़िश्ता 25 साल से चोरियों में मुलव्विस है। इसने मुख्तलिफ रियासतों में 100 से ज़ायद चोरियाँ की है। इस मौके पर DSP महबूब नगर वेंकटेश्वरलू, रूरल सर्कल इंस्पेक्टर गांधी नायक, जडचल्ला सर्कल इंस्पेक्टर नागार्जुना गौड़ व दीगर पुलिस ओहदेदार मौजूद थे। इस मौके पर चोर को पकड़ने वाले पुलिसदारों को जिला SP ने मुबारकबाद पेश की और नकद इनाम दिया। మనం ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర రొటీన్ చెకప్ చేస్తూ ఉంటే SI అండ్ టీము అమోల్ రామ్దాస్ పవార్ అనేసి ఒక అఫెండర్ పట్టుబడడం జరిగింది. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఇతను మొత్తం వెరిఫై చేస్తే రికార్డు మన దగ్గర ఒక 13 కేసెస్ ఒప్పుకున్నాడు. ఇతని దగ్గర కొంత బంగారపు ఆభరణాలు కూడా ఉండే. మన దగ్గర రూరల్లో 2024లో జరిగినవి ఒక 7 కేసెస్, 2025లో రూరల్లో ఒక 4 కేసులు, టూ టౌన్వి 2 కేసులు ఒప్పుకోవడం జరిగింది. ఇతను ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇంకొక 3 ఫ్రెండ్స్తో కలిసి ఒక 2 కార్స్ తీసుకొని దొంగతనాలకి రావడం జరిగింది. ఆ ముగ్గురు కూడా అబ్స్టాండింగ్ ఉన్నారు. ఈరోజు మనం ఎవరినైతే పట్టుకున్నామో ఈ అమోల్ రామ్దాస్ పవర్ అనే అతని మీద ప్రీవియస్గా కూడా మహారాష్ట్ర అండ్ రైల్వే పోలీసులలో ఎక్కువ కేసెస్ ఉన్నాయి. రాబరీ, డెకాయిటీ ఉన్నాయని తెలుస్తుంది. ఇతని మీద వారెంట్స్ కూడా ఉన్నాయి. మన దగ్గర ఇప్పటివరకు ఇతని ద్వారా మనం 13 కేసులు డిటెక్ట్ చేశాము. ఇతని టీం మెంబర్స్ని పట్టుకోవడానికి మళ్ళీ మన టీం ఫామ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా ఈ కేసెస్ డిటెక్షన్లో కూడా మనకు ఎక్కడా కూడా CCTV కెమెరాస్ లభించలేదు. అందుకే ప్రజలందరికీ మా మహబూబ్ నగర్ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, మీ ఏరియాస్లో మీ సెక్యూరిటీ గురించి CC కెమెరాలు అమర్చుకోండి. దానివల్ల ఇలాంటి అఫెన్సెస్ అయినప్పుడు ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతామనేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అవి 5 అంటే ఆ 13 కూడా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. రూరల్ లిమిట్స్ మేజర్గా అయినాయి మనకు. అవును, అది కూడా డిటెక్ట్ అయింది దీంట్లో అనొచ్చు. బట్ మీరు అది చేయడం వల్ల మనకు మిగిలిన వాళ్ళు ఎస్కేప్ అవుతారు. సో దాని మీద మనం సైలెంట్. అయితే ఇందులో మొత్తం 25 తులాస్ వరకు గోల్డ్ రికవరీ అయింది. ఆ మిగిలిన వాళ్ళ దగ్గర మిగిలింది ఉంది అని చెప్తున్నాడు ఇతను. ఎక్కడా కూడా మనకు CCTV కెమెరాస్ లభించలేదు. ఒక చిన్న టెక్నికల్ ఎవిడెన్స్తోని మనం ముందుకెళ్ళడం జరిగింది. మనకు అదృష్టం బాగుండి ఇతను ఫోన్లు కూడా డిఫరెంట్గా మారుస్తుంటాడు. ఒక ఫోను చాలా సిమ్ములు, చాలా ఫోన్లు కూడా ఉన్నాయి. సో అట్లీస్ట్ CC కెమెరాలు ఉంటే ఇప్పుడు వీళ్ళు కార్లు కొని కార్లలో వచ్చినట్టు తెలుస్తుంది. ఆ కార్ నెంబర్స్ ఏవైనా మనము ట్రేస్ చేసి చేసుకోవచ్చు. సో కాలనీస్లో మాత్రం ప్రజలందరూ సమిష్టిగా CC కెమెరాలు అమర్చుకుంటే బాగుంటుంది.